సో డీహైడ్రేషన్ని నివారించడం అంటే నేచరే మనకి గిఫ్ట్ ఇస్తుంది. ఏం గిఫ్ట్ ఇస్తుందంటే ఈ టైమ్ ఆఫ్ ద సీజన్ మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ అవైలబుల్కి వస్తుంది. సో ఎప్పుడు కూడా ఇట్లా డీహైడ్రేషన్ని మనం న్యాచురల్ పద్ధతుల్లో కరెక్షన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీటిలో ముఖ్యమైనది ఫ్రూట్స్ ద్వారా వచ్చే హైడ్రేషన్లో మనకి గ్లూకోజే కాకుండా వాటితో సంబంధించిన సాల్ట్స్ కూడా మన బాడీలోకి చేరుతాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రూట్ రిలేటెడ్ పానీయాలు తీసుకున్న వల్ల మనకి ఈ డీహైడ్రేషన్ ఈజీగా కరెక్ట్ అవుతుంది. వాటిల్లో ఎక్కువ శాతము మనము తరచుగా చూస్తున్న వాటర్ మెలను, మస్క్ మెలను, పైనాపిల్ ఇలాంటివన్నీ కూడా హైడ్రేషన్కి మనం వాడుకోవచ్చు. అదేవిధంగా నేను రికమెండ్ చేసేది న్యాచురల్ పద్ధతుల్లో వచ్చే పానీయాలు. వీటిల్లో ముఖ్యంగా కోకోనట్ వాటరు, షుగర్ కేన్ జ్యూసు, ఇంట్లో తయారు చేసిన నిమ్మరసము, అలాగే ఇంకా అవసరమైతే గంజి, పప్పు మీద వాటరు, దాల్ వాటరు, బార్లీ వాటరు ఇలాంటివన్నీ కూడా మనము వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మజ్జిగ వల్ల వచ్చేది ఏంటంటే మిల్క్ రిలేటెడ్ ప్రోటీన్, దాంతోపాటు కాస్త సాల్టు, దాంతోపాటు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మజ్జిగ ద్వారా కూడా హైడ్రేషన్ అనేది మనకి సమపావల్లో చేకూరుతాయి. ఇలా న్యాచురల్ పద్ధతుల్లో అంటే ఇక్కడ నేను హైలైట్ చేయదలుచుకుంది ఏంటి, కాఫీలు, టీలు, ఈ కోక్ రిలేటెడ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ వీటిలన్నిటి వల్ల డీహైడ్రేషన్కి గురయ్యేదానికి రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి. ఏవైతే నేను సూచించానో వాటిలో డీహైడ్రేషన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అందుకోసం సమ్మర్లో ఇట్లాంటి డ్రింక్స్ తీసుకున్న దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేది సంపూర్ణంగా